మన ఐమాక్స్ కూడా వచ్చాం. నాని సినిమా రిలీజ్ అయితే ఉంది కదా, సరిపోదా శనివారం అనే సినిమా. సో పబ్లిక్ టాక్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కదా. సో దీని వర్త్ ఏంటో మూవీ గురించి రివ్యూ మీకు అందరికి ఇప్పుడు అందిస్తాను. నేను లైవ్ లో జనాలు ఆల్రెడీ సినిమా ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ లో ఉన్నారు జనం అంతా. సో వాళ్ళు బయటకు రాగానే పబ్లిక్ టాక్ సరిపోదా శనివారం కాన్సెప్ట్ ఏంది, సినిమా ఏంది, దాని రివ్యూ గురించి ఎవ్రీథింగ్ నేను మీకు అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మామూలుగా ఉండదు మరి మనతో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. భారీ ఎత్తున హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంతగానం లేదు సినిమా అయితే. మేము ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే లేదు. సినిమా ఓవరాల్ గా బాగుంది. సాంగ్స్ లేకపోవడం అంటే ఒక 2 సాంగ్స్ ఉండడం అదే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు. అలాగే ఫైట్స్ అయితే బీవచ్చు అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా శనివారం వస్తే చాలు ఫైట్స్ పండుగ అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి. నాని అన్న యాక్టింగ్ బాగుంది. స్టోరీ అనేది ఒక 3 hours ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతున్నాం. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, ఫైట్స్, ఇంట్రడక్షన్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫైట్స్ ఉన్నాయి, ఆ డ్రామా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్ గా అయితే సూపర్. లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ఈ సాంగ్స్ వరకు అయితే సూపర్. కానీ అంటే నానిగారి సినిమా అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నానిగారికి. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది. ఎందుకంటే మాస్ లుక్ లో అయితే చాలా బాగుంది. కానీ అప్పుడు మనం నానిగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ కామెడీ టైమింగ్ అనేది అది లేదు ఈ సినిమాలో. ఓన్లీ ఫుల్ లెంత్ యాక్షన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ అని కాదు కానీ ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ లుకింగ్ వైజ్ కానీ మాస్ లుక్ లో రఫ్ లుక్ ఉంది. కానీ ఫైట్స్ ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది ఎక్కువ. అంటే స్టోరీ అన్న డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది కొద్దిగా లాగ్ అనిపించింది కానీ డైరెక్షన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా బాగుంది. ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ ఒకటే అన్న. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. అంటే కాకపోతే ఏంటంటే నానిగారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ వస్తారు సినిమాకి. ఒకటే సూర్య గురించి చెప్పాలంటే ఏంటన్నా, ఈజ్ మాస్ రౌడీ అనుకోవచ్చు. అసలు నిజంగా ఇంత కిరాతక రౌడీని క్రియేట్ చేయడం హైలైట్. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఆయన క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. స్టోరీ కొద్దిగా డల్ అనిపించింది అంతే. లేలే అన్న, నాని ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. లే భయ్య, నిజంగా నాని అన్న క్యారెక్టర్ వైజ్ గా నాని అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ఆ విలన్ గా సూపర్ గా చేసింది సూర్య అన్న. అసలు అమ్మో ఫాదర్ క్యారెక్టర్ నిజంగా అంటే సాయి కుమార్ గారికి కొద్దిగా డైలాగ్ తక్కువ ఉన్నాయి అనిపించింది. కానీ సాయి కుమార్ గారి క్యారెక్టర్ వైజ్ కోసం ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఆ కూల్నెస్ తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుందన్న, నాకైతే బాగుంది. సినిమా ఎలా ఉంది భయ్యా? సరిపోదా శనివారం అంటే సరిపోదు శనివారం. ఒక్క శనివారానికి ఈ రేంజ్ అయితే ప్రతిరోజు హీరో గారు శనివారం అనుకుంటే ఇంకే రేంజ్ ఉంటది అంటారు భయ్యా? అసలు ఏంటి శనివారం కాన్సెప్ట్? అసలు శనివారం కాన్సెప్ట్ అంటే ప్రతి మనిషికి కోపం వస్తుంది. ఆ కోపం కరెక్ట్ అయిన కోపమా కాదని వాళ్ళ అమ్మగారు ఒక 10-15 minutes స్టార్టింగ్ ఉంటది. ఆ స్టార్టింగ్ లాగ్ అవుతుందిరా బాబు ఏంద్రా ఇది అనుకునే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఏమనుకుంటాడు సార్, ఆ 10 నిమిషాలు సినిమాకి ప్రాణం పెట్టింది అమ్మ క్యారెక్టర్ వల్లే. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అమ్మ మాట మీద వాల్యూ ఇచ్చి ఒక రోజు పెట్టుకుంటాడు. నీ కోపాన్ని వస్తే ఒక రోజు పెట్టుకో. ఎందుకంటే మనం చాలా మంది అంటాం 10 నెంబర్లు లెక్క పెట్టు, 20 నెంబర్లు లెక్క పెట్టు కోపం వచ్చినప్పుడు అంటారు. కానీ శనివారం వరకు కోపం పెట్టుకోరా, ఒక రోజు వరకు కోపం పెట్టుకో. ఆ రోజుకి నీకు కోపం ఉందంటే అది నీకు సరైన కోపం అని చెప్పి వాళ్ళమ్మ మోటివేట్ చేస్తుంది. సో అక్కడి నుంచి ఒక విలేజ్, ఒక ఏరియా తీసుకెళ్లి ఆ ఏరియాలో వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు ధైర్యం తెప్పించాలని వాళ్ళ అమ్మ మాటలు గుర్తుపెట్టుకుని నిజంగా సూర్య గారు అంటే నాని క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా ఒకళ్ళ మించిన క్యారెక్టర్ ఒకళ్ళే. ఇందులో విలన్ లేడు, ఇద్దరు హీరోలే. సూర్య గారి నుంచి వస్తూ ఉంటే నాకైతే పోలీస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్. అసలు ఆ సైకోయిజం కానీ ఆ మేనరిజం కానీ అసలు నిజంగా ఆ సినిమాకి ప్రాణం పెట్టేశారు అబ్బా ఇద్దరు. హీరో క్యారెక్టర్ కొంచెం డామినేట్ అయింది సూర్య ముందు అనేసి అంటున్నారు. అది అన్నారు కానీ భయ్యా అది కరెక్ట్ కాదు. డైరెక్టర్ అక్కడే చాలా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఈక్వల్ గా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా చాలా నీట్ గా తీసుకొచ్చారు. నిజానికి వేరే డైరెక్టర్ అయితే అక్కడ సూర్య గారి క్యారెక్టర్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అలా లేకుండా బ్యాలెన్సింగ్ గా సినిమాకి ఒక ఆడియన్స్ కి ఏం కావాలి ఆ రేంజ్ లో తీసుకుంటూ వచ్చారు. చాలా స్మూత్ గా తీసుకుంటూ వచ్చారు. సాటర్డే ఈ నాని గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే విశ్వరూపం చూపించాడు. ఫైట్ మాస్టర్ అయితే మాత్రం మార్వెలస్. అంటే కెమెరా డిఓపి గారు అయితే ఫైట్స్ లో కెమెరా యాక్షన్స్ వస్తే దిమ్మ తిరిగిపోయింది భయ్య. నాకైతే మాత్రం ఆ ప్రేమలు గానీ ఆ కెమెరా డిఓపికి దండం పెట్టాలి. సాంగ్స్ లేవు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం ఇరగలాక్కొచ్చాడు భయ్య. నాని ఎంట్రెన్స్ లో కానీ సూర్య గారి ఎంట్రెన్స్ లో కానీ సినిమా టోటల్ గా బీజిఎం మాత్రం వేరే లెవెల్లో కొట్టుకుంటూ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. సరిపోదా శనివారం అన్నది కాన్సెప్ట్. సో నాని సరిపోదా శనివారం ఎంచుకున్నాడు కదా, ఏంది కాన్సెప్ట్ అసలు? శనివారం అన్నా గురువారమే వచ్చేసావు. మరి మీరు వచ్చారు కాబట్టి మీరు రావాల్సి వచ్చింది. సో అండి నేను సినిమా చూడడం జరిగింది సరిపోదా శనివారము. సో సినిమా
ఒక వ్యక్తిలో ధైర్యం కోసమా లేకుంటే సోకులపాలెం ప్రజలకు ధైర్యం చేయడం కోసం 2 గంటల 50 నిమిషాలు సినిమా తీశారా, లేకపోతే నాని కోపం అదుపులో తీసుకోవడం కోసం 2 గంటల 50 నిమిషాలు పట్టిందా, లేకుంటే ఆశీష్ విద్యార్థి అండ్ మన ఎస్జే సూర్య గారి కోపానికి 2.5 గంటలు వాళ్ళు సోకులపాలెం వాళ్ళు ఇబ్బంది పడ్డారా? ఇది కాన్సెప్ట్. సో ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ ఇది. ఎస్జే సూర్య నాని వీళ్ళ కాంబినేషన్ అసలు ఎట్లా ఉంది? సో ఎస్జే సూర్య నాని గారు నేచురల్ గా సైలెంట్ గా యాక్షన్ చేయడం జరిగింది అండ్ ఎస్జే సూర్య వైలెంట్ గా చేయడం జరిగింది అండ్ మన మురళీ శర్మ గారు డిఫరెంట్ గా చేయడం జరిగింది. సో ఇట్స్ యాక్షన్. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద హోల్ మూవీ ఇంట్రడక్షన్. అండ్ ఇందులో హీరోయిన్ పాత్ర కొద్దిగా తక్కువ ఉంది. ఓకేనా? సో క్యారెక్టర్ డిజైన్ చేయడం ముగ్గురు పేరు డిజైన్ చేశారు కాబట్టి హీరోయిన్ పాత్ర తక్కువ చేయడం జరిగింది. బట్ వెరీ వెరీ వెల్. సినిమా యావరేజ్ అంటున్నారు. యావరేజ్ అంటేనే హిట్. హిట్టా? ఆబ్వియస్లీ మొత్తం హిట్. ఇక్కడ అంత రీచ్ కాలేదంటున్నారు. సినిమా రీచ్ కాలేదంటున్నారు. శనివారం దాకా ఆగాల అబ్బా. నువ్వు శనివారం వచ్చింటే రీచ్ అయిపోయేది. అది తప్పు. అర్థమైతే నువ్వు శనివారం వచ్చింటే రీచ్ అయిపోయేది. దట్ ఈస్ యువర్ మిస్టేక్. దట్ ఈస్ నాట్ బాక్స్ ఆఫీస్ మిస్టేక్. ఇంకో విషయము, సినిమా వచ్చే వీక్ వరకు ఏది లేదని అర్థమైపోయింది నాకు. ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది వివేక్ ఆత్రేయకి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అసలు క్రేజీ రాశాడు. సినిమాని అసలు ఎలా రాసాం, ఎలా చూపించాలన్నది ప్రాపర్ గా గ్రేట్ డైరెక్టర్ అవుతాడు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ మీకు తెలిసిందే. ఎస్జే సూర్య, నాని. అసలు ఈ డైరెక్టర్ అసలు మ్యాడ్నెస్ ఆడించాడు. విజయ్ మ్యూజిక్ అయితే అసలు బాబోయ్, అసలు థియేటర్ లో ఇంకా 10 నిమిషాలు ఉండాలనిపించింది. కీ పాయింట్ ఏంటంటే అసలు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్, ప్రతి చిన్న ఎలిమెంట్ మనం రిలేట్ అవుతాము. అండ్ ప్రతి చిన్న ఎలిమెంట్ ఒకదానికొకటి లింక్ అవ్వడం, అసలు ఆ రైటింగ్ చాలా బాగుంది. ఒక్కసారి సరిపోదు. శనివారం, ఆదివారం కూడా సరిపోదు, మండే కూడా సరిపోదు. ఆదివారం కాకుండా శనివారం, ఆదివారం, సోమవారం కూడా పెట్టమంటారు. చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. ప్రాపర్ TFIకి రావాల్సిన మూవీ ఇది. అండ్ నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే ఒక మూవీ లవర్ గా లైక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. అసలు TFIకి పడాల్సిన సినిమా పడింది. నాని పర్ఫార్మెన్స్ బాగుందా? నాని పర్ఫార్మెన్స్ టైర్ 1 ఎంట్రీ అనుకోండి, ఇంకా గ్రాండ్ ఎంట్రీ. అసలు ప్రాపర్ మ్యాట్నెస్ ఇచ్చాడు. చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేయండి. బ్లాక్ బస్టర్ అసలు. ఎమోషనల్ తో కట్టి పడేస్తుంది. నాకైతే ఒక ఇట్లా బాడీ ఎదురుతుంది, ఒక కన్నెల నీళ్ళు వస్తున్నాయి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అలాగే ఎస్ఎల్ సూర్య గారి సినిమాకి చాలా ప్లస్ బ్యాట్. ఆయన కనుక లేకపోతే నానికి అంత స్కోప్ కూడా వచ్చేది. ఎందుకంటే విలన్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే హీరోకి అంత హైప్ పెరుగుతూ ఉంటది. ఎమోషన్స్ కానీ ఏది పండించాలన్నా, హీరోని ఎలివేట్ చేయాలన్నా కానీ విలన్ కూడా అలాగే ఉండాలి, అంత స్ట్రాంగ్ ఉండాలి, అంత పర్ఫెక్ట్ అనమాట. అలాగే మన పుష్పలో ఒక గుండె క్యారెక్టర్ ఉంటుంది, అతను కూడా ఉన్నాడు. మా రంగస్థలం ఉంటాడు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు ఉంది. అసలు ఒక్కటి కూడా పేరు పెడతాను లేదు. ఫోటోగ్రఫీ కూడా, విజువల్స్ అయితే నాకు వండర్ కనిపించింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, సూపర్ అంటే సూపర్ బాగున్నాయి. వివి దానయ్య గారు, మీరు మరి ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నారో తెలియదు సార్. ఈ సినిమాతో అయితే చాలా బాగానే సంపాదించుకుంటారు. నానితో మళ్ళీ దీన్ని పార్ట్ 2 వచ్చే ఆలోచన కూడా ఉన్నది. ఎండింగ్ లో అయితే కొంచెం చిన్న క్లారిటీ ఇచ్చారు. నాకు తెలిసి వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ కడుపులో ఒక పాప పుడుతుంది. ఆమె ఏం చెప్తే అదే ఈయన అలా అన్నట్టు ఒక ఇంటి చోలు పెట్టారు. సో పార్ట్ 2 కూడా రావాలి ఖచ్చితంగా. మరో మాస్ బ్లాక్ బస్టర్ ఇటు రావాలని అయితే కోరుకుంటున్నా. వండర్ఫుల్ మూవీ. ఏమి లేవు మైనస్ చెప్పడానికి, ఏమి లేవు అనమాట. ప్రతి ఒక్కటి బాగుంది, ప్రతి ఒక్క సన్నివేశం బాగుంది, ప్రతి డైలాగ్ బాగుంది. నిజంగా ఎస్ఎల్ సూర్యకి నిజంగా సెల్యూట్ కొడుతున్నా. ఆయన సినిమాలు ఖుషి సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఆయన విలనిజం చూశాను. ఆయన కొన్ని మంచి క్యారెక్టర్ చూసాను. మస్తు అనిపించింది. ఈ సినిమాలో అంతకు మించిన పెర్ఫార్మెన్స్ చూసిండు ఎస్ఎల్ సూర్య అయితే. నాని వరుస హిట్లతో వస్తున్నాడని చెప్పుకోవచ్చా? ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇంతకుముందు సినిమాలు పక్క పెట్టండి, అవి హిట్లు సూపర్ హిట్ నార్మల్. బ్లాక్ బస్టర్ 100% బ్లాక్ బస్టర్. అంత బాగుంది సినిమా. నాని సూర్య కాంబినేషన్ ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది థియేటర్ లో? సేమ్ లెవెల్ గా. నాని తగ్గాడు, ఆయన పెరిగాడు అని ఏం లేదు. లెవెల్ గా ఇరుగా తీసుకుంటారు. ఆయన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన సినిమా ఏ రేంజ్. విలనిజం లో ఇంతవరకు చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అని. ఓకే. అసలు ఏంటి శనివారం అన్న టైటిల్ ఏంటి అసలు? అన్ని చెప్తే ఒకటి చెప్తున్నా. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది కదా. శుక్రవారం ఫస్ట్ సినిమా రిలీజ్ కాగానే ట్రోలర్స్ ఉంటారు కదా, అరే పిచ్చిన కొడుకులా ఈ సినిమా చూడంటారా. మీకు ఖచ్చితంగా శనివారమే, మీకు శనివారమే కావాలి. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. శనివారం వాడికి వచ్చే దానికి మీకు ఎక్కడ ఏం పెట్టాలో అది పెడతాడు ఖచ్చితంగా. మస్తున్నది. వండర్ఫుల్ మూవీ. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? ఏది మైనస్ వండర్ఫుల్. ప్రతి ఒక్కటి బాగుంది. అన్ని సాంగ్స్ అయితే సిచ్యుయేషన్ సాంగ్స్. రేటింగ్ ఎంత సార్? హీరో రియల్ గా లేదు. కాకపోతే కొన్ని పాత ఈగ సినిమా కొన్ని డైలాగులు, సమంతని నాని నా సినిమాలో ఇట్లా ఈ టైంలో చూపించారు. మస్తు అనిపిస్తుంది. అంటే కొన్ని సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. వండర్ఫుల్ గా ఉన్నది. ఈగ కాదు, నెక్స్ట్ ఈగిల్ సినిమా రావాలి నానితో. డామినేషన్ ఎక్కువ ఉందంట సూర్య డామినేషన్. మరి సూర్య విలన్ డామినేషన్ ఎక్కువగా ఉంటేనే హీరో కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. పర్ఫెక్ట్ గా హీరోని చూపించాలనుకుంటే విలన్ కూడా అంత పర్ఫెక్ట్ ఉండాలి. విలన్ పర్ఫెక్ట్ గా ఉన్నాడు. సూర్యకి ఎస్జే సూర్యకు
తెలుగు ఇండస్ట్రీ సెల్యూట్ ఖచ్చితంగా కొట్టాలి. మడతలు దొరికిందా దొరకలేదా? మరదలు దొరికింది. నాకైతే ఎస్ జే సూర్య తోటి ఈ సినిమా పార్ట్ 2 రావాలనేది నేను కోరుకుంటున్నా. దానయ్య గారు సెల్యూట్, వివేక్ ఆత్రేయానికి దండాలు రావు. మస్తు సినిమా తీసిన ఖతర్నాక్ మూవీ అయితే. రైట్. సరిపోదా శనివారం యాక్చువల్లీ గురువారం వచ్చింది, ఎల్లుండి శనివారం. 52 వీక్స్ శనివారం, ఇయర్లో 152 వీక్స్ ఉంటాయి శనివారాలు. ఏ శనివారం కూడా తక్కువ ఉండదు. 52 వారాలు కూడా ఫుల్గా ఉంటాయి. అంత ఎక్సలెంట్ ఉంది. మెగా బ్లాక్ బస్టర్ నానికి చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్. నేచురల్ స్టార్ నాని ఎట్లా చేసిన సినిమాలో? ఎవరు? నేచురల్ స్టార్ నాని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఫ్యామిలీ హీరో అంటారు కానీ ఫ్యామిలీ హీరోతో పాటు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినారు. యాక్షన్ మూవీ, యాక్షన్ హీరో కూడా రెండు కలిసి ఇంకా అద్భుతంగా ఉంది. నాని అల్టిమేట్. ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది? కాంబినేషన్ టగ్ ఆఫ్ వార్. ఇద్దరు ఒకళ్ళు మించి ఒకళ్ళు చేశారు. ఏ మాత్రం ఒకళ్ళు తక్కువైతే ఇంకో యాక్షన్ రాదు. అది యాక్చువల్లీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ప్లస్ యూత్కి అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది, చాలా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ గుడ్. మూవీ అంటే ఏదో డ్యూయట్స్ లేవనే కానీ అది కామన్గా మనం అన్ని చూస్తుంటాం, కానీ స్కోర్ ఈజ్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మై బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ ఆత్రేయ గారు. చాలా బాగా తీసుకొచ్చారు. అంటే అన్ని స్ట్రింగ్స్ని తీసుకొచ్చి అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో ఆగినాయి. ఆ స్ట్రింగ్స్ అన్ని కలిపి చేయడం అనేది, ఆ వర్క్ అనేది కనబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, 29th ఆగస్ట్ అని చెప్పేసి 1 year బ్యాకే వాళ్ళు డిక్లేర్ చేశారు. దాన్ని అంటే అక్కడికి వచ్చి ఇదే రోజు రిలీజ్ చేయడం అనేది రియల్లీ వండర్ఫుల్. ఈ కాలంలో చూస్తున్నాం చాలా డిలే అయిపోతున్నాయి. 1 week 10 days 1 month టుగెదర్. కానీ వాళ్ళ మాట మీద చేసుకొని 29th ఆగస్ట్ రిలీజ్ చేశారు. వెరీ గుడ్ థింగ్. చాలా బాగుంది మూవీ. అందరు వచ్చి థియేటర్స్కి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 3 hours అసలు మనకు ఇట్లా గడిచిపోయింది. చాలా బాగుంది.